అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా పెద్దల నుండి పుట్టకు పూజ చేసుకుంటాండ్రి. 7 తరాల నుండి వస్తుంది. 7 తరాల నుండి పుట్టకు పూజ చేస్తా అంటే అది మన ఆయన కొద్దిగా ఆస్తులు అమ్మి కూడా గుడి ఇంప్రూవ్మెంట్కి అంతా చేసినాక మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కండవా వేసుకోమన్నారు. అది మేము దిగం, పార్టీ మారము, మేము తెలుగు టీడీపీనే అన్నామా. దానికి ఈ ఎండోమెంట్ వాళ్ళకి ఎంటర్ చేసి ఎండోమెంట్ వాళ్ళని తీసుకొచ్చి గుడి వాళ్ళకి అప్పగించి ఇట్లా చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు గుడి. ఇప్పుడు ఏమైనా మాకు బండారు సేవని ఏమైనా న్యాయం చేస్తుందేమో మేము మేడం కోరుకుంటున్నాము. మా గుడి మాకు కావాలా. మేము భూములు అమ్మి గుడి అంతా ఇంప్రూవ్మెంట్ చేసాము, కానీ చాలా దారుణంగా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. మేము గుడినే 7 తరాల నుండి మా పెద్దల కాటి నుండి వారసత్వంగా వస్తుంది గుడి. ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు ఈ గుడి. రాజకీయం కాకుండా మాకు ఏమన్నా మేడం ఏమన్నా, మేము వైసీపీ కాదు, మేము టీడీపీ అనమాట. ఆ పగ అంతా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోలేదని మేము దాంట్లోకి మారలేదు, కండవ వేసుకోలేదని ఇట్లా చేస్తా అన్నారు మమ్మల్ని. మా గుడి మాకు కావాలని మేము మేడంని ఏమన్నా బండారు సేవని మేడంని అడుగుతాము. అదే మేడం మాకు ఏమైనా సాయం చేస్తుందేమో అడుగుతాం. ఈ గుడే మా పెద్దల నుండి వస్తుంది కాబట్టి మాకు ఈ గుడే జీవనాధారం సార్. కష్టపడి మేము ఇవన్నీ కట్టించి ఇవన్నీ చేసినాం అన్నమాట. గుడికి భూములమ్మి చుట్టూ కాంపౌండ్ ఇదంతా నీళ్ళ ట్యాంక్ బోర్లు 2 వేసి అన్నీ ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేసాము. ఇంప్రూవ్మెంట్ చేశాక ఎండోమెంట్ అంటాకు ఇట్లా చేశారు వైసీపీ నాయకులు. ఎండోమెంట్ వాళ్ళు మేము రాతిగ్రహం పెట్టినారు అన్నారంట. రాతిగ్రహం ఉందా గుళ్ళో? చూడండి మీరే, బాగా సిమెంట్ బొమ్మ ఉంది. అట్లా పూజ చేసుకుంటా నేను దీంట్లోనే జీవనాధారం చేసుకుంటున్నారు మా పెద్దల తరం నుంచి. ఇప్పుడు మా నోటి మీద కొట్టి తీసుకోవాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. మంటిగుడి అయితే నేను మంటిగుడి ఉగాది పండుగ ఊరు అక్కడ ఉండేది. ఇక్కడ వచ్చి మంటిగుడి మన్ను మెత్తేసుకుంటా పోతా అంటే మేము తరాల ఉంటే నాకు వచ్చి బుద్ధి పుట్టి ఈ గుడి కట్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఊర్లో వాళ్ళు పార్టీ పట్టుకొని వాళ్ళకు ఆటలు కొట్టని కూడా అది ఇది అని చెప్పి నేను రిజర్వ్ తీసుకొచ్చి నిలబెట్టించిన సంవత్సరం ఇది. కోర్టుకు పోయినాం. మళ్ళీ అది పోయిన తర్వాత ఇల్లు మొదలు పెట్టినారు. నేను కమ్యూనిటీలోకి పోయి గుడికి తలమే లేదు, అదంతా తలం తీసుకొని కమ్యూనిటీలోకి పోయి కమ్యూనిటీలోకి పోయి తలం తీసుకొని ఇదంతా కట్టించుకొని బోర్లు వేసి మోటార్లు వేసి కంపౌండ్ కట్టి ఇవన్నీ నేను చేసుకున్నాను. భూములు కొన్ని 2 ఎకరాలు అమ్మినాను అప్పట్లోనే, అమ్మి కట్టినాను. నా భూమి ఒక ఒడ్డు వాళ్ళ పిల్లోడు మా దయాదులకి ఎక్కించినారు. ఇల్లే వైసీపీ సాంబశివ. మళ్ళా గుడి పెద్ద తిరుపతి అయినవాడు నాది 30 సెంట్లు ఎక్కించుకున్నాడు. రోడ్డు లెక్క తిన్నాడు, ఆన్లైన్ లెక్క ఎక్కించుకున్నాడు. రెండో ఈ రోడ్లకు నాకు లెక్క పడుకోకుండా సాంబా గుడి నేను కోర్టు వేసినాను. నా గల్లని మేము కోర్టులో వేసింటే మేము లాయర్లను పెట్టింటే 3 లాయర్లను బాధించినారు, కట్టేసినారు. మళ్ళా లాయర్ని పెట్టింటే మేము గుడిలో లెక్క ఈ 2 సంవత్సరాలు అయింది. ఇది యాలంబాడి 2 సంవత్సరాలు పోయినాక 2 నెలలు పైన జరిగింటే ఇప్పుడు లెక్క వేసినారు. దాంట్లో భూముల మీదనటంలే మా నాయన పంచిచ్చిండే 2 ఎకరాలు మడి అమ్మి నేను కట్టుకుంటూ వచ్చిన. ఎందుకు? నేను శాశ్వతంగా గుడి పేరు నిలబెట్టాలని కట్టిన. ఆస్తులు పిల్లలు అనుకోలేదు, నేను ఒక్కటి అనుకోకుండా నేను చేసిన.